అమెరికన్ గ్రీన్ కార్డ్ ప్రపంచవ్యాప్తంగా ఈ మాట కోట్ల మందిని ఆకర్షించే మాట. అమెరికాకు వెళ్ళాలి, అక్కడ స్థిరపడాలి, అక్కడి పౌరసత్వం తీసుకోవాలని చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు. కానీ అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి సంచలన నిర్ణయాలతో అందరినీ అతలాకుతలం చేస్తూ ఉన్నాడు. ట్రంప్ నిర్ణయాలతో అమెరికా పౌరులు మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అందరూ ప్రభావితమవుతున్నారు. ఏ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సంతకం పెడతాడో అని భయపడిపోతూ ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా ట్రంప్ గోల్డ్ కార్డు ప్రస్తావన తీసుకొచ్చారు. ఇది సంచలనంగా మారిపోయింది. అసలు ఏమిటి గోల్డ్ కార్డ్ వీసా? ఈ గోల్డ్ కార్డ్ వీసాకు గ్రీన్ కార్డుకు సంబంధం ఏమిటి? గోల్డ్ కార్డు లేకపోతే అమెరికాలో గ్రీన్ కార్డు పొందడం అసాధ్యమేనా? దీనిపై ట్రంప్ మాట ఏమిటి? అయితే అమెరికాలో స్థిరపడాలి, గ్రీన్ కార్డుతో అమెరికా పౌరసత్వం పొందాలి అని ఎదురు చూస్తున్న వారి ఆశలపై ఈ గోల్డ్ కార్డ్ వీసా నీళ్లు చల్లిందని చెప్పుకోవాలి. ఇక అమెరికాలో శాశ్వతంగా స్థిరపడాలన్న అనేక దేశాల ప్రజలతో పాటు భారతీయుల్లో కూడా ట్రంప్ నిర్ణయం గుబులు పెట్టిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ నోట గ్రీన్ కార్డ్ అనే మాట వచ్చింది. గ్రీన్ కార్డ్ ఇచ్చేస్తా అంటున్నాడు. కానీ ఇది అందరికీ కాదు అని చెబుతూ ఉన్నాడు. అమెరికాలో పెట్టుబడులు పెట్టేవారికి మాత్రమేనట. ఇది గతంలో కూడా ఉన్న నియమమే కదా, ఇందులో కొత్త ఏముంది అని మీరు అనుకోవచ్చు. కానీ ఇక్కడ తిరకాసు కూడా ఉంది. అమెరికాలో గ్రీన్ కార్డు కావాలంటే ఇక్కడ పెట్టుబడులు ఎప్పటిలాగే పెట్టాలి. దీంతో పాటు మరో కార్డు తీసుకోవాలి. ఆ కార్డు పేరే గోల్డ్ కార్డ్. ఇది అమెరికాలో పెట్టుబడిదారుల కోసం ట్రంప్ తీసుకొచ్చిన కొత్త విధానం. $5 మిలియన్ చెల్లిస్తే గోల్డ్ కార్డ్ ఇస్తానని అంటున్నాడు. $5 మిలియన్ అంటే మన కరెన్సీలో 43.5 కోట్ల రూపాయలు అన్నమాట. ఈ గోల్డ్ కార్డు కొంటేనే పెట్టుబడిదారులకు అమెరికా పౌరసత్వం, నివాసం కల్పిస్తారని భరోసా ఇస్తున్నారు ట్రంప్. వాస్తవానికి అమెరికాలో పెట్టుబడులు పెట్టేవారిని ప్రోత్సహించేందుకు 1990లో EB-5 విధానాన్ని తీసుకొచ్చారు. ఇప్పటిదాకా ఉన్న EB-5 ఇన్వెస్టర్ వీసాల స్థానంలో గోల్డ్ కార్డ్ విధానం తీసుకొస్తూ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మీద సంతకం కూడా చేశారు. ఇక దీంతో 35 ఏళ్లుగా అమల్లో ఉన్న EB-5 విధానం రద్దయినట్లే చెప్పుకోవచ్చు. గోల్డ్ కార్డ్ అంటే గ్రీన్ కార్డుకు అప్గ్రేడెడ్ వర్షన్ అని చెప్పుకోవచ్చు. గోల్డ్ కార్డ్ అంటే గ్రీన్ కార్డు కన్నా ఎక్కువ సౌకర్యాలు ఉంటాయని ట్రంప్ చెబుతూ ఉన్నాడు. ఇలా వచ్చిన నిధులతో దేశం అప్పులు తీరుస్తామని అంటున్నాడు. వాస్తవానికి ఇప్పటిదాకా అమెరికాలో పెట్టుబడిదారులను ఆకర్షించడానికి EB-5 వీసా విధానాన్ని గతంలో తీసుకొచ్చారు. దీని ప్రకారం అమెరికాలో బిజినెస్ ప్రారంభించి కనీసం 10 ఉద్యోగాలు ఇచ్చిన వారు $1 మిలియన్ చెల్లిస్తే చాలు వారికి అక్కడి పౌరసత్వం లభిస్తుంది. అయితే ఈ EB-5 విధానంలో చాలా అవకతవకలు జరిగాయని, అందుకే కొత్త విధానం తీసుకొస్తున్నట్లు ట్రంప్ తెలుపుతూ ఉన్నాడు. ఇలా 10 లక్షల గోల్డ్ కార్డులు $5 మిలియన్ చొప్పున విక్రయించిన $5 ట్రిలియన్ సంపాదించవచ్చు అనేది ట్రంప్ ఆలోచన. అమెరికాలో పెట్టుబడులు పెట్టి 43 కోట్ల రూపాయలు ఇస్తే చాలు గోల్డ్ కార్డు పేరుతో ఎవరికైనా గ్రీన్ కార్డు ఇవ్వడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని పలువురు ఆరోపిస్తున్నారు. దీనివల్ల అమెరికా వెళ్ళాలి, అక్కడ స్థిరపడాలి అనుకునే సాదా సీదా పౌరుల ఆశలు అడివాశలు అయినట్లే అని అంటున్నారు. అమెరికా పౌరసత్వం కోసం ఎన్నో ఏళ్లుగా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న వారికి ఇది పెద్ద శాపమే అని చెప్పుకోవచ్చు. ఇందులో భారతీయులే అధికంగా ఉండటం గమనార్హం. అమెరికాలో గ్రీన్ కార్డు కోసం ఎదురు చూస్తున్న అత్యధిక మందిలో భారతీయులు ఎక్కువ మంది ఉంటారు. వీరికి కనీసం గ్రీన్ కార్డు కావాలంటే ఇక నుంచి 50 ఏళ్లు పట్టొచ్చనే అంచనాలు కూడా ఏర్పడుతున్నాయి. ఎందుకంటే 43 కోట్ల రూపాయలు సంపాదించడం అంటే అంత ఆషామాష విషయం అయితే కాదు. ఏదేమైనా గోల్డ్ కార్డు వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న ధనవంతులు అమెరికా వైపు ఆకర్షితులు కావడానికి ఇది బాగా ఉపయోగపడుతుందని కూడా చెప్పారు. అమెరికాలో ట్రంప్ వచ్చినా, ఎన్ని ఆంక్షలు విధించినా గ్రీన్ కార్డుకు ఎప్పటికీ డిమాండ్ అలాగే ఉంటుంది. ఇది క్యాచ్ చేసుకున్నాడు కాబట్టి ట్రంప్ ఈ గోల్డ్ కార్డు విధానాన్ని తీసుకొచ్చాడు. For more videos like this, subscribe Big TV channel.